దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైందని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వర అన్నారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆధ్వర్యంలో రమణయ్యపేట సురేష్ నగర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఢిల్లీ నుండి లైవ్ కార్యక్రమం వీక్షిస్తూ ఆనంద సంబరాలతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా మూడవసారి ప్రధాని కాబోతున్న భారతదేశ ప్రధాన సేవకుడికి కాకినాడ పార్లమెంట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయ దుమ్దుబి మ్రోగించిందని, అందుకు తగ్గట్టుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు కూటమి విజయానికి ప్రధాన కారకుడైన పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, బీజేపీ నాయకులు కొమ్మిరెడ్డి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశేఖర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ, యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, రూరల్ కరప నార్త్ మండలాల అధ్యక్షులు నండూరి సత్యబాబు, రెడ్డి రామేశ్వర్, గౌతు చిన్నారావు, పుట్టా గాంధీ, పాలుపల్లి లక్ష్మణరావు, బల్లా సుధాకర్, సర్వేశ్వరరావు, కాదామూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇప్పటి వరకు చూసాం. ఇక ముందు కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ద్వారా అనేక నిధులు మన రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది. ఒక పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని కావచ్చు, అలాగే యువతకు ఉద్యోగాలు కావచ్చు, రైతులకి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సంస్కరణలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేయవలసి ఉంది. అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్సూచిలా నిలబడి ప్రజలకి అందరికీ కూడా అండగా నిలబడ్డారనే దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కూటమి బలపడుతుందని, కూటమి ఇదే విధంగా ముందుకు సాగుతుందని, రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేక హోదా అనేది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది 2014లోనే. ప్రత్యేక హోదా సాధ్యం కాని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో అవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. గతంలో రాజధానికి కట్టుకోవడానికి 2,500 కోట్ల రూపాయలు రాజధానికి కావచ్చు, అదేవిధంగా స్ట్రక్చర్ కోసం రాజధాని చుట్టూ ఏదైతే స్ట్రక్చర్ కోసం సుమారు 50,000 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారి ద్వారా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఆ తగ్గగానే ప్రత్యేక హోదా కంటే మించిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉంది. ఆ దిశగానే కేంద్రం కూడా ముందుకు వెళ్తుంది, మోడీ గారు ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఏదైతే మీరు అన్నారు విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా ముందుకు వెళ్తుంది. అలాగే మీరు ఇంకోటి ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగారా, స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. గతంలోనే ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అదే విధంగా ముందుకు వెళ్తాం తప్ప ప్రజలకు ఇష్టం కాని పని చేయమని చెప్పేసి కేంద్రం కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు తెలుసు కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఆలోచన గతంలోనే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడికి కూడా స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తూ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి తప్పకుండా అక్కడే ఉంటుంది. ఎవరి చేతిలోకి వెళ్తూ కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.